ఉద్దేశించి మాట్లాడిన మాటలు. సో, నరసింహానాయుడు గారు, ఈటెల రాజేందర్ గారు రేవంత్ రెడ్డి గారి గురించి అంటే సైకో, సాడిస్ట్ ఇలాంటి పదాలు వాడటము ఎంతవరకు కరెక్ట్? అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి గురించి అలా మాట్లాడడము అనేది అంటే సైకో, సాడిస్ట్ అనేవి కొంత వాడకూడని పదాలు అంటే అది కాక ఇంకా ఆయన ఇంకొక స్టెప్ ముందుకేసి అనకూడని కొన్ని వర్డ్స్ కూడా అన్నారు. వాటి మీద ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు, విమర్శిస్తున్నారు. ఈటెల రాజేందర్ అంటే పార్టీలో అధ్యక్ష పదవి కోసమో లేకపోతే పార్టీ అధినాయకత్వం మెప్పు కోసమో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే, రేవంత్ రెడ్డి గారి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమంటున్నారు. వాళ్ళు కూడా అదే స్థాయిలో, అదే రీతిలో, అదే మాటలు మాట్లాడుతూ కూడా కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కళ్ళుగా రివర్స్ కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. సో ఎందుకు ఈటెల రాజేందర్ గారు అంత అంటే నిజానికి రాజేందర్ గారి గురించి అందరికీ తెలిసిన విషయము. ఆయన ఎంత మృదు స్వభావంగా ఉంటారో లేకపోతే ఉద్యమంలో ఆయన ఎంత కీలక పాత్ర పోషించారు ఇవన్నీ కూడా తెలుసు. ఒక మంచి నాయకుడిగా ఉన్న ఆయన కూడా ఇవాళ ఎందుకు అలాంటి మాట్లాడాల్సిన పరిస్థితులు వచ్చాయి? నమస్తే విజిత గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, యోయో టీవీ వీక్షకులకు, ప్రేక్షకులకు నమస్తే. అందరికి గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పిన 3-4 పదాలు నేను కూడా విన్నా, ఇప్పుడే విన్నా. వాస్తవంగా సైకో, శాడిస్టు, లేకపోతే తుగ్లక్ పరిపాలన ఇట్లాంటివి మాట్లాడేవి. అయితే ఇప్పుడు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది, కానీ 10 సంవత్సరాల నుంచి పక్క రాష్ట్రంలో వింటూనే ఉన్నాం. ఆంధ్రాలో స్వయంగా ఈ రాష్ట్రాన్ని, ఉభయ రాష్ట్రాలను పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు అనేక సార్లు వాడిండు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి జగన్ ఉద్దేశించి. మనం వింటూనే ఉన్నాం. అంటే ఏదో పెద్ద బూతులా లేకుంటే ఇవన్నీ ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన మీద నుంచి కొంత ఒక అభిప్రాయం బిల్డప్ అవుతుంటుంది. ఇవాళ మీరు ప్రజలు అసలు తిట్టనోడు ఇవ్వడండి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వాళ్ళకు వాస్తవంగా గ్రౌండ్లోకి పోయి కాంగ్రెస్ నాయకుడిగా కాకుండా మామూలుగా తిరగమనండి. వాళ్ళకు కూడా తెలుసు ప్రతి ఒక్కడు ఇంతకంటే ఘోరంగా తిడుతున్నారు. ఇప్పుడు 2 లక్షలు రుణమాఫీ చేస్తా చేయకపోతే, తడి బట్టలతో దేవుళ్ళ దగ్గర పోయి ఒట్లు పెట్టుకుంటువి. మా ఆరుమూరులో కూడా వచ్చి సిద్ధుల గుట్ట ఉంటుంది పైన, ఆ పైకి పోయి సిద్ధుల గుట్ట మీద కూడా నువ్వు ఆ సిద్ధుల గుట్ట మీద కూడా ఒట్టేసి చెప్తివి రుణమాఫీ 2 లక్షలు చేసి తీరుతారు. మా దగ్గర 70% కాలేదండి. మీరు ఆశ్చర్యపోతారు. అంటే ఇట్లాంటి ప్రవర్తనను బట్టి లేకపోతే ముఖ్యమంత్రి అయించారు మనందరం ఇప్పుడు ఏదో మీరు ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇట్లా మాట్లాడతారని మీరు అడుగుతున్నారు. మరి ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా అండి? తొండలు దొరకబడతా అవి ఏం భాష అండి? తొండలు అసలు ఎవరు వాడే భాష అది? లేకపోతే పేగులు మెడలో వేసుకుంటా అసెంబ్లీ వేదికగా. అదేవిధంగా కింద కూడా ఆయన ఏం మాట్లాడాడు? ప్రజల కోసమే కదా మాట్లాడింది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలు కష్టాలు పడుతున్నారు, ప్రజలు నీ కింద ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకో. నాకు తెలిసి ఎవ్వరు హ్యాపీగా లేదు ఈ రాష్ట్రంలో. రియల్ ఎస్టేట్ కుప్పకొల్చినవా? రియల్ ఎస్టేట్ నేను చెప్తున్నా మేడం, 16 నెలలు అయింది. నిజామాబాద్లో ఒక వెంచర్ వాళ్ళు పాపం ఏదో జోన్ కన్వర్షన్ కోసం పెట్టుకుంటే హై లెవెల్లో డబ్బులు తీసుకొని కూడా పని చేస్తలేదు. డబ్బులు తీసుకుని కూడా మొన్న ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎవరికి చెప్పుకోవాలా? వాళ్ళు మొత్తం నిలువున మునిగి ఈరోజు ప్రజలు పడుతున్నటువంటి ఆవేదన, ప్రజలకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా. ఇప్పుడు మీరే చెప్పండి, 420 హామీలు ఇచ్చాము. ఆయన కూడా అదే ప్రస్తావించాడు. ఏదన్నా ఒకటి 6 గ్యారంటీలు ఎంట్రీ, 13 దాంట్లో మళ్ళా హామీలు ఏం నెరవేరినాయి చెప్పండి? 2000 పెన్షన్ 4000 చేస్తాను, చేసినావా? ఒక పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తా, దాని పైగా ఒక తులం బంగారం అంటే ఇంకొక 1,00,000 అది ఎగ్గొట్టినావు. అసెంబ్లీ వేదికగా చెప్తారు అట్లాంటి ప్రపోజల్ ఏది లేదని. ఎత్తేసినావు కదా, చేతులు ఎత్తేసినావు కదా. అంటే అన్నీ ఏదైతే మేము బాగా తెలివి పరులము, మాకు తెలియంది ఏముంది, మేము అన్ని కూడా స్టడీ చేసినాము, మొత్తం మేము బడ్జెట్ అంతా కూడా స్టడీ చేసేకి ఇస్తున్నాము, ఏ ఒక్క హామీని కూడా మేము మరి విస్మరించము అని చెప్పిన వాళ్ళు ఇలా అన్నీ మర్చిపోయి అడ్డగోలుగా మాట్లాడుతూ రోజుకోడి పెట్టి హైడ్రా లాంటివి తీసుకొచ్చి కుప్పగుల్చి రియల్ ఎస్టేట్ని ప్రజల చేతులు ఇలా ఘోరమైనటువంటి హింసపడుతున్నారు. వీళ్ళ చేతుల్లో హింసపడుతుంటే వాడిని ఏమంటారు? సైకో అనకు ఏమంటారు చెప్పండి? ప్రజలు ఏం చేస్తుంటే నువ్వు ఆనందిస్తావా? ఇట్లా ఇది కేవలము ప్రజల కోసము వారు మాట్లాడితే వీళ్ళు వారి మీద పోయి దాడి చేయడం, వాళ్ళ ఇంటి మీద పోయి దాడి చేయడం. అంటే మీకు అధికారం ఉందని చెప్పేసి నువ్వు దాడి చేస్తావు. మరి మాకు అధికారం ఉంది కాబట్టి మేము కూడా చేయాలి కదా. నువ్వు అదే నేర్పిస్తున్నావా? కాబట్టి ముందు ముఖ్యమంత్రి గారి ప్రవర్తన మారాలి, ముఖ్యమంత్రి గారి భాష మారాలి. ముఖ్యమంత్రి గారు
ఒకవేళ చేయలేకపోతే చెంపలు వేసుకో, బయట మాత్రం చెప్తున్నావు మా చెప్పులు ఎత్తుకపోయే దొంగలాగా చూస్తున్నాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి అట్లా మాట్లాడుతున్నాడు? ఏమీ లేని రోజు కూడా, ఎన్ని అప్పులున్నా కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా మాట్లాడుతున్నా? తీసుకున్న నిర్ణయాలన్నిటి కూడా తిరగదోడుతున్నావు. దాని మధ్య తుగ్లక్ పరిపాలన అంటే ఇంకేం చెప్పండి? ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాలు అన్నిట్లలో వెనక్కిపోతున్నావు కదా. నరసింహనాయుడు గారు, ఇప్పుడు అసలు నిర్ణయాలే కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా కానీ రేవంత్ రెడ్డి గారు కానీ చెప్పినవి చేయకపోతేనే, ఇందాక మీరు అన్నట్టు రుణమాఫీ కాలేదు, లేకపోతే రైతు బంధు ఇవ్వలేదు, ఇలాంటివి ఏమైనా వస్తే అడగండి, ప్రశ్నించండి, నిలదీయండి. ప్రతిపక్షంగా లేదు, ఒక ఎంపీగా ఆయనకు అడిగే హక్కు ఉంది. కానీ ఆ మాట్లాడే పదాలు, సరే మీరు అన్నది సైకో సాడిస్టు ఇంతవరకు ఓకే, కానీ నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఇంకో అడుగు ముందుకేసి ఇంకా వాడకూడని కొన్ని పదాలు ఆయన వాడారు. వాటి గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు రాజకీయాల్లో ఏమైంది మేడం, ఇప్పుడు టాబ్లెట్లు నాకు తెలియదు, పెద్ద టాబ్లెట్స్ వాడను. ఒకప్పుడు ఏదో 50 mg అయితే సరిపోదనే దాన్ని ఇవాళ 100 mg 1000 mg తీసుకెళ్ళి డోస్ పెంచుతూ వస్తున్నారా? డోస్ పెరిగి 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 చివరికి ఇప్పుడు అది బహుశా 1000 ఇంకా ఎక్కువ కూడా ఉందేమో, నాకు తెలియదు, వాస్తవంగా చెప్తున్నా. కాబట్టి ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఏ ఒక్కరినో తప్పు పట్టడం కాదు కదా, నేను అదే చెప్తున్నా. మీ కాంగ్రెస్ నాయకుల భాష ముందు మార్చుకోండి, మీ బాధ్యత ఉంది, మీరు పీఠం మీద ఉన్నారు, అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రి స్వయంగా ముందు మార్చమనండి. వీఆర్ రెడీ. బీజేపీ ఎప్పుడు కూడా ఇట్లా అశ్లీలము, అసభ్యతో లేకపోతే వ్యక్తిగతంగా తిట్టాల్సిన అవసరం మాకు ఎప్పుడు మేము చెయ్యం, వాస్తవంగా చేయని చెప్తున్నాం. వారు కూడా ఈరోజు దాన్ని దాటి ఏమీ మాట్లాడలేదనేది నా అభిప్రాయం. రైట్. సో కార్తిక్ గారు, ఈటెల రాజేందర్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో వస్తున్నాయి, ఛానల్స్లో వస్తున్నాయి. ఇప్పుడు కూడా కొద్దిసేపటి క్రితం మన డిబేట్ స్టార్ట్ అయ్యే ముందు కూడా విన్నాం ఆయన ఏం మాట్లాడారు అనేది. ఇప్పటికే ఆ మాటలకే కట్టుబడి ఉన్నాను అని చెప్పేసి ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈవెన్ ఇప్పుడు నరసింహనాయుడు గారు కూడా బీజేపీ నాయకులుగా ఆయన అదే చెప్తున్నారు. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చి ప్రజలకు నెరవేర్చలేదో, పైగా అడిగితే ఇలాంటివన్నీ చేసుకుంటూ వస్తున్నారు. అందుకే తుగ్లక్ పాలన అంటున్నాము, సైకో అంటున్నాము, పేదల కష్టాలను పట్టించుకునే వాళ్ళని సైకో అనే అంటాము, శాడిస్ట్ అనే అంటాము అని చెప్పేసి అంటున్నారు. కానీ దీనికి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అదే స్థాయిలో రివర్స్ కౌంటర్లు వస్తున్నాయి. జగ్గారెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా చాలామంది నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు, ఈటెల రాజేందర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు, ఆయన